నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. మిదాని కంచన్బాగ్లో కార్మిక సంఘాల సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ జరపడం జరిగింది. ఇవాళ మిదాని వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ ఈ విజయము గత 4 సంవత్సరాల నుంచి కార్మికులకు అణిచివేసి కార్మికుల మీద చాలా అరాచకాలు చేసి వాటికి తిరుగుబాటుగా ఈ యొక్క విజయాన్ని కార్మికులకు అంకితం చేస్తూ కార్మికులకు ఈ కంపెనీకి భవిష్యత్తులో పూర్తిగా యూనియన్ కట్టుబడి పనిచేస్తుందని చెప్పి మనవి చేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో మిదాని యొక్క పురోగతికి కార్మికుల యొక్క పురోగతికి 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తామని చెప్పి మనవి చేస్తాం. ఎన్ని ఓట్లతో మెజారిటీ సాధించారు మీరు? 22 ఓట్స్ మెజారిటీతో ఉంది. భారతీయ మజ్దూర్ సంఘ్, ఐఎన్టీసీ 2 యూనియన్లు మీద మేము ఇండిపెండెంట్ యూనియన్, మిదాని వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ ఇండిపెండెంట్గా గత 40 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తుంది. దాదాపు 4 వేజ్ అగ్రిమెంట్లు కూడా మిదాని వర్కర్స్ వేజ్ అగ్రిమెంట్లు కూడా మిదాని వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ చేసింది. రాబోయే ఈ 27 వేజ్ అగ్రిమెంట్ కూడా మా యూనియన్ కష్టపడి దాన్ని కార్మికుల యొక్క భవిష్యత్తు కోసం మళ్ళీ ఇంకొక వేజ్ అగ్రిమెంట్ చేయబోతున్నది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ను ఓడించి వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ మీద నమ్మకంతో కార్మికులందరూ గెలిపించేందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నేను ఏవైతే గేట్ మీటింగ్లో కానీ ప్రచారంలో కానీ ఏవైతే మేము వాళ్ళకు ప్రామిసులు చేశామో, వాగ్దానాలు చేశామో వాటిని అన్నిటినీ తూచా తప్పకుండా నెరవేర్చేదానికి ప్రయత్నం చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా మిదాని వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ సాధించదు. మేనేజ్మెంట్తో కానీ లేకపోతే గవర్నమెంట్తో కానీ లేబర్ డిపార్ట్మెంట్తో కానీ వీళ్ళ సహకారం తీసుకొని తప్పనిసరిగా కార్మికులకు న్యాయం చేసేదానికి ఆర్గనైజేషన్ పనిచేస్తారు. ఈ పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మీకు? ఈ పదవీకాలం ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? ఇది ఫిబ్రవరి 2 ఇయర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ 2.5 ఇయర్స్ తర్వాత ఎలక్షన్స్ అవుతాయి. మార్నింగ్ 7 నుంచి 4 వరకు పోలింగ్ అయింది. మొత్తం 510 ఓట్లు. ఓటర్స్ లిస్టు 508 ఓట్లు పోల్ అయినాయి. సో మాకు మిదాని వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్కు 20 మెజారిటీ, 22 మెజారిటీ. ఐఎన్టీసీ, డిఎంఎస్ 2 ఓడిపోయాయి. ఆయన మాట్లాడతారు. ఈరోజు జరిగిన మిదాని ఎలక్షన్లో కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ఎండబ్ల్యూఎస్కు భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మెజార్టీ గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్మికుడికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే 4.5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు కంపెనీలో ఏ ఒక్క కార్మికుని కూడా మేలు చేయని యూనియన్లు పరిపాలించాయి. కాబట్టి దానికి తిరుగుబాటుగా ఈరోజు జరిగిన ఎలక్షన్లో 13/12/2024 జరిగిన ఎలక్షన్లో ప్రతి కార్యకర్త, ప్రతి కార్మికుడు ఎండబ్ల్యూఎస్కి ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మా ఎండబ్ల్యూఎస్ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో మేనిఫెస్టో కంటే 2 పనులు ఎక్కువ చేసి చూపిస్తామని చెప్పేసి ప్రతి కార్మికుని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కార్మికుల అరాచకాలు, కార్మికుల ఇబ్బందులకు అయితే గురైనాయో అలాంటి ఇబ్బందులు కాకుండా కార్మికులతో స్వేచ్ఛగా పనిచేసుకుంటూ కార్మిక అభివృద్ధి కోసం పనిచేస్తారని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క గెలుపుకు సహకరించిన ప్లస్ ప్రతి ఒక్కరు, ఇటు మా కార్మికులు ప్లస్ మేనేజ్మెంట్ వారు, మరి సిఎస్ఎఫ్ సెక్యూరిటీ గారికి, మరి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఆఫీసర్కి, మేనేజ్మెంట్కి మా ఎండబ్ల్యూఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్స్ కండక్ట్ చేసినటువంటి సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంటు డిప్యూటీ సిఎల్సి గారికి, ఆర్ఎల్సి గారికి, ఏసీఎల్ గారికి, వారి యొక్క స్టాఫ్కు అందరికీ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మిదాని యొక్క సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ కంచన్బాగ్ టీఎస్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మాకందరికీ సెక్యూరిటీ కల్పించి ఈ యూనియన్ సజావుగా ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు దోహదపడుతున్నారు. వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. మిదానిలో జరిగిన కార్మికుల ఎన్నికలలో
ఎండబ్ల్యూఎస్ సాధించిన విజయానికి గాను ప్రతి ఒక్క కార్మికుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సాధ్యమైనంత వరకు పూర్తి చేస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ సజావుగా జరగడానికి కారణమైన మన మేనేజ్మెంట్ వారికి అదే ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. విధానంలో జరిగినటువంటి ఎలక్షన్లో విధాని వర్కర్స్ స్టాఫ్ యూనియన్ 22 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్మికుడికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము మేనిఫెస్టోలో ఏవైతే పాయింట్లు పెట్టినామో 100% మేము చెప్తున్నాము, అవి నెరవేర్చుతాము. అదేవిధంగా ఇంతకు ఉన్నట్టు యూనియన్ మనకు ఏవైతే లాంచ్ చేసిందో ప్రతి పేజ్ ఉందో ప్రతిదీ మనం లాంచ్ చేద్దాం కాబట్టి గెలిపించుకొని మనం ముందుకు తీసుకెళ్తాం కాబట్టి అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటూ మరి విధానంలో సజావుగా సాగడానికి ఎలక్షన్కు సహకరించినటువంటి సిఎస్ఎఫ్ వారికి, కంచన్బాగ్ సిఐ గారికి మరి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్యూచర్లో ఇలాంటి హిస్టరీలు కంటిన్యూగా రిపీట్ అవుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మిదానిలో ఓటింగ్ పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికుడికి, ఈ విజయాన్ని కడబెట్టిన ప్రతి ఒక్క కార్మికుడుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి ఘన విజయం సాధించిన ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ విజయంలో భాగమయ్యని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అగలే మండే से काम शुरू होता ना बोले वाला आदमी जंगल को भाग गया, हमारा फ्लेवर हमारे घर को आ गया. जय बोला MWSU, जय बोला MWSU.